గురువుతో సమానుడు కానీ అధికుడు కానీ ప్రపంచంలో ఇక్కడే కాదు ఏ లోకంలోనూ లేడు. గురువుతో సమానుడే లేడు అన్నప్పుడు ఇంకా అధికుడు ఎక్కడ ఉంటాడు? ఎవరైనా సరే శిష్యులకి భక్తులకి గురువు తర్వాతే, గురువు కన్నా పైన కానీ గురువుతో సమానం కానీ వేరే ఎవ్వరూ లేరు అని అనుకోవాలి మనస్సులో. అదే నిజమైన గురు భక్తి. అటువంటి వాడే నిజమైన గురు శిష్యుడు. గురువు మెచ్చుకోవాలి, గురువు ఆనందించాలి, గురువుకు సంతోషం కలిగే పని చేయాలి అనేది మనస్సులో ఉంటే పాపము మన దరి చేరదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పాపబుద్ధి రాదు. గురువు సంతోషించాలి అని మనస్సులో అనుకుంటే పాపబుద్ధి రాదు. గురువు సంతోషం కోసం పాపకర్మ ఎట్లా చేస్తావు? నువ్వు పుణ్యకర్మే చేస్తావు. కాబట్టి గురు ప్రీత్యర్థం చేయాలి అనేది మనస్సులో ఉంటే గనక అది నిన్ను నడిపిస్తుంది. గురు ప్రీతి, గురు భీతి రెండు ఉండాలి.